ఓటింగ్ అయిపోయింది, ఎలిమినేషన్. 10 members లో ఒకళ్ళని పంపించాలి. అండ్ ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ ఎలిమినేషన్ నేమ్స్ చెప్పేశారు. టోటల్ గా మొత్తం ఆలోచించి ఓ డెసిషన్ తీసుకున్నాం. అసలు ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది చెప్పిన తర్వాత దాని గురించి చెప్తాను. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ లో 4 పేర్లు వచ్చాయి. 4లో డింపుల్ ఉంది. డింపుల్ కి ఒకే ఒక ఓటు వచ్చింది నామినీస్ లో, అమ్మాయిని తీసేయమని చెప్పి, ఎలిమినేట్ చేయమని చెప్పి. అలాగే కౌశిక్ కూడా ఒకే ఒక ఓటు వచ్చింది తీసేయమని చెప్పి. ఇద్దరికి మాత్రం చాలా ఓట్లు వచ్చాయి. సమానంగా వచ్చాయా, ఎక్కువ వచ్చాయా, తక్కువ వచ్చాయా అని చెప్పడానికి ముందు ఆ ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఆ డేంజర్ జోన్ లో ఉన్న ఇద్దరు ఎవరంటే, అన్ఫార్చునేట్లీ ఇద్దరు ఒకే టీంలో కాదు. ఆ టీంలో ఒకళ్ళు, ఈ టీంలో ఒకళ్ళు. ఆ ఇద్దరు ఎవరంటే కళ్యాణ్, నెక్స్ట్ ప్రీతిని. వీళ్ళిద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నారు. ప్రీతి ఏమనుకుంటున్నా, వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాను. కళ్యాణ్ గేమ్ అనేది, షో అనేది కంటిన్యూ అవ్వాలి. ఒకరి వల్ల ఇద్దరు వల్ల ఆగిపోయేది కాదు. ఒకరు ఉండడం వల్ల ఇంకొకరికి అందరు ప్రాబ్లం అవుతుందంటే దే షుడ్ బి రీజన్ దట్ వన్ ఓన్లీ స్పాయిలింగ్ ద టీమ్. ఒకళ్ళు స్పాయిల్ చేస్తే తప్ప అందరికి అటువంటి ఐడియా రాదు. సో మనం చేసేది కరెక్ట్ అని మనకు కనిపించిన అవతల కనిపించాలని లేదు. ఇలా మనం జరిగిపోతే గేమ్ బాగుంటుంది, రియాలిటీ షో బాగా జరుగుతుంది, అందరూ బాగానే ఉంటుంది, టీం బాగుంటుంది, మంచి అంత ఫ్యూచర్ విల్ బి గుడ్. ఒకళ్ళు గెలవాలంటే ఒకళ్ళు ఓడిపోవాలి, తప్పదు. అదే ప్రాసెస్ లో ఫైనల్ గా ఒక విన్నర్ ఉండాలి అంటే మిగతా వాళ్ళందరూ ఇలా వెళ్ళిపోతూనే ఉండాలి. అది మీలోని డెసిషన్స్. ప్రాబ్లీ ఇట్ కుడ్ బి ప్రీతి ఆర్ మీ టుడే, ఆర్ ఇట్ కుడ్ బి సంబడి ఎల్స్ ఆఫ్టర్ ద రెస్ట్ 7 people. ఓకే, ఇంకా సస్పెన్స్ పెట్టనవసరం లేదు. ఎలిమినేట్ అయిపోయారు వీళ్ళిద్దరిలో ఒకళ్ళు. అది ఎవరంటే కళ్యాణ్ బాగా ఆడాడు, ప్రీతి చాలా బాగా ఆడాడు, లాస్ట్ టైం చాలా బాగా చేశాడు. ప్రీతి అండ్ కళ్యాణ్. ప్రీతి, కళ్యాణ్, థ్యాంక్ యూ వెరీ మచ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. నెక్స్ట్ చేస్తున్నందుకు. కళ్యాణ్ ఎలిమినేటెడ్. సారీ కళ్యాణ్. కళ్యాణ్ ఈజ్ అవుట్ ఫ్రమ్ థ్రిల్ షో. 5 votes ఫర్ కళ్యాణ్, 3 votes ఫర్ ప్రీతి. కళ్యాణ్ ఎక్కువ ఓట్లతో నామినేట్ అయ్యాడు తీసేయడానికి. కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి కళ్యాణ్ లేడు. కెప్టెన్ ఒకవైపు, కెప్టెన్ ఎలిమినేటెడ్. ఇట్ ఈస్ రియలీ షాకింగ్. ఆల్ ద బెస్ట్. ప్రస్తుతానికి అవుట్ ఫ్రమ్ థ్రిల్. బట్ ఆడియన్స్ ఛాయిస్ ఒకటి ఉంది, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది. వాళ్ళు ఓటింగ్ చేస్తే బిఫోర్ ఫైనల్స్ యూ కెన్ జాయిన్ టు థ్రిల్ టీమ్. ఇండివిజువల్ కాంపిటీషన్స్ జరుగుతున్నప్పుడు మీరు రావచ్చు, తర్వాత ఎలిమినేట్ అయిన వాళ్ళలో ఎవరైనా ఒకళ్ళు రావచ్చు. ఎవరో ఒకళ్ళు వచ్చి మాత్రం మళ్ళీ జాయిన్ అవుతారు. అది మీకే రావచ్చు, చెప్పలేను. అంటే ఆడియన్స్ అరే కళ్యాణ్ వెళ్ళిపోయాడు ఏంటి అని వాళ్ళు ఫీల్ అయితే వాళ్ళు ఓట్ చేసేసి నిన్ను మళ్ళీ పంపించవచ్చు. ఓకే, దట్ ఛాన్స్ ఈజ్ దేర్. ఓకే, ప్రస్తుతానికి మాత్రమే మీరు థ్రిల్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మీరు వచ్చి జాయిన్ అయ్యే ఛాన్స్ మీకుంది. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్. Yeah. Take care. Surely come. అది మధ్యలో సర్ప్రైజ్ ఒకటి ఉంటుంది. ఆ రూమ్ లోకి వెళ్ళి సర్ప్రైజ్ రూమ్ లో 5 నా వెనకాలే ఉండి నాకు అగేన్స్ట్ గా ఓటింగ్ చేశారు అంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ రాజకీయం గోయింగ్ ఆన్. కానీ నేను వస్తాను. ఈసారి వస్తే మాత్రం ఖచ్చితంగా ఉంటాను. ఉంటే మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయని దారుణమైన సిచ్యువేషన్స్ నాకు ఓటింగ్ చేసిన వాళ్ళందరూ ఫేస్ చేస్తారు. కెప్టెన్ కెప్టెన్ అని వినాలంటే లుక్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కెప్టెన్ ఎలిమినేషన్ అయిపోయావు. కెప్టెన్ కళ్యాణ్ అంటే టగ్ ఆఫ్ వార్ ఉంది, టఫ్ కాంపిటీషన్. కళ్యాణ్ అంటే ఫ్రమ్ ది బిగినింగ్, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి వార్ ఆ స్పిరిట్ కళ్యాణంలో ఉంది. కళ్యాణ్ ని ఎలిమినేట్ చేయడంలో
ఇట్ ఇస్ ఎ ప్యాటర్న్ భయ్యా, ఇట్ ఇస్ ఎ ప్యాటర్న్. ఒక దానిలో ఒకటి ఎలిమినేట్ అవుతాడు, నెక్స్ట్ దాని ఇంకోటి ఎలిమినేట్ అవుతాడు. ఇట్స్ ఎ ప్యాటర్న్. నేను ఎంత కష్టపడ్డానో, ఎంత పెయిన్స్ తీసుకున్నానో, దాని గురించి ఎక్కడ దాకా వెళ్ళొచ్చానో, దాదాపు హాస్పిటల్ కూడా వెళ్ళి నిజంగా ప్రాణం పోతున్నాను. అదంతా కష్టం. నేనే అంత కష్టపడుతుంటే వాడు కూడా ఎంత కష్టపడి ఉండొచ్చు నాకు తెలుసు. వాడు ఎంత టీమ్ స్పిరిట్ తో ఉండొచ్చు, వాడికి ఎంత కాంపిటీషన్ ఉండొచ్చు. అవన్నీ మనసులో పెట్టుకుని అండ్ అబ్సల్యూట్ గా నేనైతే బర్నీ పాయింట్ ని ఎక్కువ వాడికి నేను కాంపిటీటర్. అందుకే వాడు నన్ను ఎలిమినేట్ చేయడం. ఎవరు ఇష్టం వచ్చేది వాళ్ళు ఓట్లు వేశారు, స్ట్రాటజీలు పన్నారు, అలాగే కొంతమంది కుట్రలు పన్నారు, కొంతమంది బాగా ఆలోచించారు, ఏది బెనిఫిట్ అని ఆలోచించారు. ఈ రకంగా ఒక వ్యక్తిని పంపించేశారు. ఇంకా 9 మంది మిగిలారు. ముందు వీళ్ళందరికీ నేను సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాను. ఆ సర్ప్రైజ్ ఏంటనేది ఇప్పుడు వాళ్ళు వచ్చాక చెప్తాను. ఓహో అమలే ఉంది, ఏం అవ్వలేదు, ఊరికే అనవసరమైన వాటిలో ఏలు పెడితే ఇలా జరుగుతుంటుంది అనమాట. సరే, ఈ విషయం పక్కన పెడితే నేను సేఫ్టీగానే ఉన్నాను, మిగతా 9 మంది కూడా సేఫ్టీగా ఉన్నారు. ఒక్కతనే ఎలిమినేట్ అయిపోయాడండి. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో వాళ్ళకి ఇచ్చే సర్ప్రైజ్ ఏంటనేది నేను వాళ్ళకి చూపించిన తర్వాతే మీకు చూపిస్తాను. కాబట్టి అది చెయ్యాలి అంటే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వాలి. అంటే దీని మీద వస్తే కష్టం. వాళ్ళందరూ నేను ఇన్వైట్ చేద్దాం. ఫస్ట్ బర్నీ టీమ్. నెక్స్ట్ టీమ్ వెల్కమ్. ఫ్రెండ్స్, భరణి టీమ్ అండ్ టీమ్ ప్రస్తుతానికి ఇక్కడ కెప్టెన్ పంపించేశారు. దాంతో టీం మిగిలింది. ఇక్కడ భరణి కెప్టెన్ ఉన్నాడు కాబట్టి భరణి టీం మిగిలింది. ఓకే, మీరు 5 ఉన్నారు, ఇక్కడ 3 ఉన్నారు. సింపుల్ కి జ్వరం రావడం వల్ల ఒంట్లో బాగాలేపడం వల్ల రాలేదు. తను రాలేకపోతుంది కాబట్టి తనంతటి తను డ్రాప్ అయిపోయినట్టే కాబట్టి ఆ ప్లేస్ లో మేము ఇంకొకరిని సెట్ చేస్తున్నాం ఈ టీంలో. కాకపోతే ఆ వచ్చే వ్యక్తి ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ మాత్రం లేదు. క్యాప్టెన్ ఈ 3లోనే ఒకళ్ళు అవుతారు. క్యాప్టెన్ గా ఎవరుంటారు మీరు 3 డిసైడ్ అయ్యి ఒకే చెప్పండి. ఎవరు? చక్రి. ఓకే, ఈ టీం కి ఇక్కడి నుంచి గ్రూప్స్ గా ఎన్ని ఎపిసోడ్ జరిగినా సరే అన్ని ఎపిసోడ్స్ కి గ్రూప్ గా ఈ గ్రూప్ కి బి గ్రూప్ కి చక్రి క్యాప్టెన్. భరణి వర్సెస్ చక్రి. సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఆ సర్ప్రైజ్ ఏమైనా గెస్ట్ చేయగలరా మీ 8 మెంబర్స్ లో? అదే సర్ప్రైజ్, అదే సర్ప్రైజ్ కదా. మనం అనుకుంది వస్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది చెప్పు భరణి. భరణి, నువ్వు అనుకుందే జరిగితే సర్ప్రైజ్ అవుద్దా? ఇప్పటిదాకా మేము ఎంత కష్టపడి చేస్తుంటే వాళ్ళు కొత్తగా వచ్చే పార్టిసిపెంట్స్ ఇప్పటిదాకా కష్టపడకుండా ఈ పాయింట్ పడిపోతాయి పార్టిసిపెంట్. కానీ ఈ ఒక్క రోజుకి గెలవం కదా, మనకి చాలా ఎపిసోడ్లు చాలా టాస్క్లు చేస్తేనే కదా. నువ్వు అన్నదానికి కూడా ఈ ఎపిసోడ్ లో లాజిక్ ఉంది, చెప్తా. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మీ టీమ్ లో వాళ్ళు అన్నట్టుగా ఒకళ్ళు జాయిన్ అవుతున్నారు, డింపుల్ కి బదులుగా ఒకళ్ళు జాయిన్ అవుతున్నారు. అది కొత్త వాళ్ళ లేదా మీ టీం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ ఎవరైనా అవ్వచ్చు. తను కొత్త వాళ్ళని అనుకుంటున్నాడు, నేనేమో వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ వస్తారేమో అని అనుకుంటున్నాను. మీరేం గెస్ చేస్తున్నారు? వచ్చే బదులు ఛాన్స్ ఉంటే కళ్యాణ్ వస్తే హ్యాపీ. ఓ వెరీ గుడ్. చక్రి ఒక మాట అన్నాడు, ఎవరో ఒకళ్ళు వస్తున్నారు కాబట్టి కళ్యాణ్ వస్తే బాగుండు అని తను అంటున్నాడు కెప్టెన్ గా వాళ్ళ టీంలోకి. సో అలాగే మీ అందరికి కూడా అనిపించవచ్చు కళ్యాణ్ వస్తే బాగుండు ఈ టీంలో కానీ, లేదా భరణి థ్రిల్ విన్నర్ గా ఉంటే బాగుండు, లక్ష్మి గారు విన్నర్ గా ఉంటే బాగుండు, అస్మిత విన్నర్ గా ఉంటే బాగుండు అని. ఇలా మీకు మీ ఫేవరెట్స్ ని వాళ్ళు విన్నర్ గా ఉంటే బాగుండని మీకు అనిపించి ఉండొచ్చు, అనిపిస్తూ ఉండొచ్చు. అలా అనిపిస్తే ఈ రోజు నుంచి మీరు వెంటనే SMS చేయండి. ZTT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఫేవరెట్ ఎవరు విన్నర్ గా ఉండాలని మీరు అనుకుంటారో వాళ్ళ పేరు టైప్ చేసి 57575 కి వెంటనే SMS చేయండి. ఇలా చేయడం వల్ల మాకేంటని మీరు అనుకుంటున్నారు కదా, మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఒక ఎపిసోడ్ లో ఇప్పుడు SMS చేసిన వాళ్ళలోంచి 5గురిని సెలెక్ట్ చేసి ఆ 5గురు ఒక ఎపిసోడ్ లో వీళ్ళతో పాటు పార్టిసిపేట్ చేస్తారు. థ్రిల్ టీమ్ తో పాటుగా థ్రిల్ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఆ 5గురిలో మీరు ఉండాలనుకున్నా, మీ ఫేవరెట్ సెలబ్రిటీ థ్రిల్ విన్నర్ గా ఉండాలనుకున్నా మీరు వెంటనే ఆలోచించకుండా ZTT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సెలబ్రిటీ, మీ ఫేవరెట్ సెలబ్రిటీ పేరు టైప్ చేసి 57575 కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ దెమ్. వాళ్ళకి చెప్పాల్సింది అయిపోయింది. నువ్వు అనుకున్నట్టుగా
ఎవరు వస్తున్నారు అనేది నువ్వు కోరుకున్న వాళ్ళే రావచ్చు, వీళ్ళు అనుకుంటే కొత్త వాళ్ళే రావచ్చు. ఎవరు వస్తున్నారు అనేది ఒక్క లుక్ అటు ఇవ్వండి. కమా చూడండి. కొత్త పార్టిసిపేట్ శ్రీవాణి. అరుంధతి ప్రేమ్ ప్రస్తుతం మీరు సీటీవీలో వస్తున్న అరుంధతి చూస్తున్నారు. అరుంధతిలో మెయిన్ క్యారెక్టర్ లో తను కూడా పెర్ఫార్మ్ చేస్తున్నా, మీరు యాక్ట్ చేస్తుంది. వెల్కమ్ శ్రీవాణి. దిస్ ఇస్ యువర్ టీమ్. ఆపోజిట్ టీమ్. ఇక్కడ ఉంది మీ ఆపోజిట్. ఓకే, మీ టీమ్ కి కెప్టెన్ చక్రి. ఇంతకుముందు కళ్యాణ్ ఉండేవాడు, వాళ్ళని పంపించేశారు ఓటింగ్ లో. ఓకే, ఈ రోజు నుంచి ఇటువైపు 4, ఇటువైపు 5 ఉన్నారండి. నెక్స్ట్ ఈ ఎపిసోడ్ పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత, టాస్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ఉంటుంది. ఆ ఎలిమినేషన్ ఎప్పుడు జరుగుతుందో ఆ ఎపిసోడ్ లోనే నేను చెప్తాను ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటనేది. కాకపోతే దానికంటే ముందే హింట్ ఇస్తే వాళ్ళు బాగా చేసుకుంటారు కాబట్టి హింట్ కూడా ఇస్తున్నాను. నెక్స్ట్ ఎలిమినేషన్ వచ్చేసి మా క్రియేటివ్ టీమే ఎలిమినేట్ చేస్తుంది ఒకళ్ళని. నో ఓటింగ్. దాని తర్వాత మళ్ళీ ఓటింగ్ ఉంటుంది, వీళ్ళ ఓటింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మేము గమనించింది ఏంటంటే 10 మెంబర్స్ లో కొంతమంది కష్టపడితే ఇంకొంతమంది నెట్టుకొచ్చేస్తున్నారు. వాళ్ళ ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ మీద కాకుండా టీం వల్ల కొంతమంది కష్టపడుతుంటే కొంతమంది మామూలుగా ఉండి కూడా వచ్చేస్తున్నారు, అది నెట్టుకొచ్చేస్తున్నారు. సో అలా జరగడం అనేది కూడా ఒక రకంగా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి టీం అందరూ కలిసి డిస్కస్ చేసి ఒకళ్ళు ఎలిమినేట్ చేస్తారు. ఇప్పుడు మీరు టాస్క్ చేస్తున్నప్పుడు మీరు ఏమాత్రం నెగ్లెక్ట్ గా ఉన్నా మీ పేరే ఉండొచ్చు నెక్స్ట్ ఎలిమినేషన్ లో. ప్రీవియస్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాము అండ్ స్పెషల్ గా ఈ ఎపిసోడ్ లో కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఆల్ ద బెస్ట్. ఎస్పెషల్లీ మీకు, అలాగే టీమ్ మీకు కూడా, న్యూ క్యాప్టెన్, అండ్ మీకు కూడా ఆల్ ద బెస్ట్.